సంవత్సరం విద్యార్థులకి మనం పాఠం చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పటిదాకా నీతి శ్లోకాలు, బౌద్ధ సుభాషితాన్ని అనేటువంటి పాఠ్యభాగాలు అయినాయి. అట్లాగే నాండిటేల్లో నిన్నటి క్లాసులో మనం భోపదేవ అనేటువంటి పాఠ్యభాగాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. నేటి క్లాసులో మనం పరీక్ష అనేటువంటి పాఠాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు పరీక్ష ఇత్యయం పాఠ్యభాగ సుగంధ ఇత్యస్మాత్ గ్రంథాత్ స్వీకృత. అంటే పరీక్ష అనేటువంటి పాఠ్యభాగాన్ని సుగంధ అనేటువంటి గ్రంథం నుంచి స్వీకరించబడింది. సుగంధ అంటేనే మంచి గంధమును ప్రసరింపజేసేది అని. అంటే సుగంధ ఇత్యయం గ్రంథ విభిన్న లోకకానాం సంకలనాత్మక. ఈ సుగంధ అనేటువంటి గ్రంథము ఎట్లా ఏర్పడిందయ్యా అంటే విభిన్న లేఖకానాం సంకలనాత్మక. వివిధ కవుల చేత రచించబడినటువంటి సుగంధభరితమైనటువంటి కథలన్నిటినీ కూడా ఒక చోట చేర్చి కూర్చి తయారు చేయబడినటువంటి గ్రంథం అన్నమాట ఇది. కాబట్టి ఆనిముత్యాలాంటి కథలన్నీ కూడా ఒక చోట పేర్చి ఒక ముత్యాల హారాన్ని ఎట్లాగైతే తయారు చేస్తారో అట్లాగే సుగంధ అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి కథలన్నీ కూడా మంచి నీతిని బోధించేటువంటివి, పరిశీలనాత్మకమైనటువంటివి, అంటే వాస్తవ విషయానికి దగ్గరగా ఉన్నటువంటివి, అంటే ఆలోచించే విధానాన్ని కలిగించేటువంటివి, విద్యార్థుల కోసం తృష్ణను కలిగించేటువంటివి అని చెప్పి మనం ఆలోచించాలని దీని గురించి. అస్మిన్ గ్రంథే 21 కథా వర్తంతే. ఈ సుగంధ అనేటువంటి గ్రంథంలో 21 కథలు ఉన్నాయట. ఇందులో 21 కథా వర్తంతే అంటే ఇందులో 21 కథలని, ఆనిముత్యాలాంటి కథలని 21 కథలని చేర్చి ఒక పుస్తకంగా తయారు చేశారు. దీనికి సుగంధ అని పేరు పెట్టారు. అటువంటి సుగంధ అనేటువంటి పుస్తకంలోంచి ఇప్పుడు మనకి పరీక్ష అనేటువంటి ఒక కథనిచ్చారు. అత్ర భాషాశైలి సరళాసతి అజేతృణాం మహత్సుఖం జనయతి. అత్ర భాషాశైలి, ఇక్కడ ఉపయోగించబడినటువంటి భాష సరళమైనటువంటిది. అట్లాగే అధ్యేతృణాం మహత్సుఖం, అధ్యయనం చేసేటువంటి వాళ్ళకి సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో, అంటే అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా ఇక్కడ తెలియజేయబడింది అని చెప్తూ ఉన్నారు. కథా కథన పద్ధతిశ్చ హృదయంగమా వర్తతే. ఈ కథనము చదివి కొద్ది కూడా ఇంకా హృదయాన్ని హత్తుకునే విధంగా, హృదయాన్ని ఆనందింపజేసే విధంగా మనకు ఉంటుందయ్యా. సంస్కృత భారత్యా గ్రంథ అయం ప్రకాశిత. ఈ గ్రంథము సంస్కృత భారతి ద్వారా బయటకి ప్రచురించబడింది, అంటే బయటికి ప్రాచుర్యాన్ని పొందింది అని చెప్పి మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి. ఇంకా పాఠ్యాంశానికి వస్తే, నాగార్జున కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞ. నాగార్జునుడు అనేటువంటి ఒకానొక ఆయన రసాయన శాస్త్రజ్ఞుడు, ప్రసిద్ధి పొందినటువంటి చికిత్సక అపి. ఆయన చికిత్స కూడా చేసేవాడు, రసాయన శాస్త్రజ్ఞుడు. దేశ విదేశేషు తస్య కీర్తి ప్రసూత ఆసీత్. అతని కీర్తి దేశ విదేశాలలో కూడా వ్యాపించబడింది. ఈయన గొప్ప ఈయన గొప్ప కెమిస్టు, అట్లాగే డ్రగ్గిస్టు. అంటే ఈయన రసాయన శాస్త్రజ్ఞుడు మరియు చికిత్సకుడు కూడా. వైద్యం చేస్తాడండి ఆయన కూడా, మందులు తయారు చేస్తాడనమాట. కాబట్టి అటువంటి ఆయన పేరు ఏంటండి, నాగార్జునుడు అనేటువంటి ఆయన. ఈయన యొక్క కీర్తి, ఈయన యొక్క పేరు ప్రతిష్టలు దేశ విదేశాల్లో అంతా కూడా వ్యాపించబడి ఉన్నాయి. సహా ప్రయోగశాలాయాం అహోరాత్రం కార్యం కరోతి స్మ. ఈయన ప్రతి సమయము కూడా, అంటే పగలు రాత్రి కూడా కష్టపడుతూ ఉంటాడండి ఈయన. అహోరాత్రం కార్యం కరోతి ప్రయోగశాలాయాం. అంటే ఈయన ప్రయోగశాలలో
పగలు రాత్రి కూడా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాడు, పనిలోనే ఉంటాడు ఆయన. అంటే ఎందుకయ్యా అంటే సహా బహూనాం రోగానాం ఔషధం అన్విష్టవాన్, అతడు అనేకమైనటువంటి రోగములకు మందులను కనిపెడుతూ ఉంటాడు. వీటిని చికిత్స చేస్తారు కాబట్టి, రసాయన శాస్త్రజ్ఞుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా నిరంతరము పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా నిరంతరము కూడా ప్రయోగశాలల్లో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేనికయ్యా అంటే రోగాలకి మందులను కనిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అదే పనిలో ఉంటూ ఉంటాడండి ఆయన. ఏకదా నాగార్జున మహారాజం ముక్తవాన్, ఒకరోజు ఈ నాగార్జునుడు అనేటువంటి రసాయన శాస్త్రజ్ఞుడు మహారాజుతో అన్నాడట, ఏమని, ఓ మహారాజా, కార్యం బహు అస్తి, పని చాలా ఉందయ్యా, సర్వం కర్తుం అహం అసమర్థ, ఆ పనంతా చేయడానికి నేను సమర్థుణ్ణి కాదు, అంత పని నేను ఒక్కడే చేయాలంటే నాకంత శక్తి లేదయ్యా, సామర్థ్యం కూడా లేదు. మమ ఏక సహాయక ఆవశ్యక ఇది, కాబట్టి నాకు ఒక సేవకుడు కావాలి, నాకు ఈ మొత్తం పని చేయడానికి నాకు ఒక సహాయకుడు కావాలి, ఒక సేవకుడు కావాలని చెప్పి రాజుగారిని అభ్యర్థించడం జరిగింది. మహారాజా, కార్యం బహు అస్తి, సర్వం కర్తుం అహం అసమర్థ, మమ ఏక సహాయక ఆవశ్యక ఇది. రాజా అంగీకృతవాన్, రాజు అంగీకరించాడు. ఒక సేవకుడిని, ఒక సహాయకుడిని ఇవ్వడానికి అంగీకరించాడు. మరి అటువంటి సహాయకుడికి, ఒక సహాయకుడిని మనం తీసుకోవాలంటే వాడికి ఎటువంటి అర్హతలు ఉండాలి? ఎవరికైనా ఒక ఉద్యోగం ఇవ్వాలంటే వాడి అర్హతలు, వాడు ఒబీడియన్సీ అవన్నీ మనకు తెలియాలి. కాబట్టి వాటిని పరిశీలించడానికి ఏదో ఒక పరీక్ష అనేటువంటి పెడతారు. కాబట్టి ఈ పాఠం హెడ్డింగ్ కూడా అట్లాగే పెట్టారు, పరీక్ష అనేటువంటిది. కాబట్టి మహారాజు గారు ఒక సేవకుడిని ఈ రసాయన శాస్త్రజ్ఞుడికి ఇవ్వడం కోసం అని చెప్పి అంగీకరించాడు. అంగీకరించి అహం వ్యవస్థ కరిష్యామి భవతు సహా యోగ్య యువక ఆగమిష్యంతి పరీక్షాం కృత్వా యోగ్యం ఏకం స్వీకరోతు ఇది ఉక్తవాన్. అయితే ఆ అవకాశాన్ని రేపు కల్పిస్తాను నీకు. స్వహ యోగ్య యువక, రేపు వచ్చినటువంటి వాళ్ళల్లో యోగ్యుడైనటువంటి ఒక యువకుణ్ణి, యువక ఆగమిష్యంతి, యోగ్యులైనటువంటి యువకులందరినీ కూడా నేను రేపు రమ్మంటాను. వాళ్ళందరికీ కూడా పరీక్ష పెట్టి యోగ్యం ఏకం స్వీకరోతు ఇది ఉక్తవాన్, యోగ్యుడైనటువంటి ఒకరిని స్వీకరించు. రేపొద్దున్న ఆ వ్యవస్థను కల్పిస్తాను. చదువుకున్నటువంటి యువకులందరినీ కూడా నేను కేకేస్తానయ్యా. కేకేసినప్పుడు నువ్వు వాళ్ళందరికీ కూడా పరీక్ష పెట్టి వాళ్ళలో యోగ్యుడైనటువంటి, నీకు సహాయకుడుగా పనిచేయడానికి తగిన అర్హతలు ఉన్న వాడిని ఒకరిని నువ్వు స్వీకారవద్దు, తీసుకోవయ్యా అని చెప్పారు. అపరస్మిన్ దినే ద్వౌ యువకవు ఆగతవు, ఆ మరుసటి రోజు ఒక 2 యువకులు వచ్చారండి. మరుసటి రోజు 2 యువకులు వచ్చారు. నాగార్జున తయో విద్యాభ్యాస విషయే పృష్టవాన్, ఈ నాగార్జునుడు అనేటువంటి రసాయన శాస్త్రజ్ఞుడు వాళ్ళిద్దరినీ కూడా కేకేసి వాళ్ళు విద్యార్హతలు అడిగేట. విద్యాభ్యాసం పృష్టవాన్, వాళ్ళు విద్యార్హతలు అడిగాడండి. విద్యాభ్యాస ఉభయోరపి సమాన, ఇద్దరికీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇద్దరికీ సమానంగా ఉన్నాయటండి. ఇద్దరూ ఒకే విధమైనటువంటి విద్యా అర్హతలను కలిగి ఉన్నారు. నాగార్జున ఉభయో అపి ఏకైకం వస్తుం దత్వా ప్రత్యేకం ముక్తవాన్, ఇద్దరికీ కూడా ఒకే ఒక వస్తువుని, అపి ఏకైకం వస్తువు, ఒక్కొక్కడికి ఒక్కో వస్తువునిచ్చి ప్రత్యేకంగా ఈ విధంగా చెప్పాడండి ఆయన. ఇద్దరికి చెరొక వస్తువుని ఇచ్చి ప్రత్యేకంగా వాళ్ళిద్దరితోటి ఈ విధంగా మాట్లాడేంటి. ఏమని, ఇదం వస్తుం గృహం నయతు, ఈ వస్తువుని ఇంటికి తీసుకువెళ్ళండి. అనేన ఏకం రసాయనం నిర్మాయ అనయతు, ఈ వస్తువుతోటి, ఈ ముడి సరుకుతోటి మీరు ఇంటికి వెళ్ళి ఒక రసాయనాన్ని, ఒక మందుని కనిపెట్టి తీసుకురండి.
శ్వః పునః మాం పశ్యతు, అప్పుడు రేపు మళ్ళా నేను మీరు తెచ్చినటువంటి మందుని చూస్తాను అని చెప్పి. గమన సమయే రాజమార్గే ఏవ గచ్చతి, కానీ అక్కడ ఒక విషయం పెట్టేయండి, ఒక కాజ్ పెట్టేయండి. మరి నువ్వు ఈ వస్తువుని తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళాలయ్యా అంటే రాజమార్గే ఏవ గచ్చత ఇది, నువ్వు రాజమార్గంలోనే పోవాలి. మీరిద్దరూ కూడా ఎట్లా వచ్చినప్పటికీ ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు రాజమార్గం గుండా వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి రసాయనాన్ని ఉపయోగించుకొని ఒక మందుని తయారు చేసి రేపు ఉదయం పట్టుకురావాలి మీరు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం రాజమార్గం ద్వారానే వెళ్ళాలి అనేటువంటి ఒక రూల్ పెట్టేయండి, ఒక నియమం పెట్టేయండి. స్వః నాగార్జున మామేవ స్వీకరిష్యతి దుభయో అపి విశ్వాస. వాళ్ళిద్దరూ కూడా ఏమనుకుంటారంటే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు రేపొద్దున్న ఖచ్చితంగా నన్నే చేసుకుంటారో, ఈ ఉద్యోగం నాకే వస్తుంది అనే విశ్వాసంతో, అనే సంకల్పంతో, కాన్ఫిడెన్స్ తోటి ఇద్దరూ బయలుదేరారు. అపరస్మిన్ దినే ఉభయోపి ఆగతవంతౌ, మరుసటి రోజు ఇద్దరు వచ్చారు. ఏకః సంతోషేనాస్తి, అందులో ఒక యువకుడు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. సహ వదతి, అతను చెప్తున్నాడు, అహం రసాయనం గత్వా ఆనీతవాన్ పశ్యతు ఇది. అయ్యా, నేను మీరు చెప్పినట్టుగా మందుని తయారు చేసి తెచ్చానండి, మీరు చూడండి అన్నాడు. ద్వితీయం ముఖం మ్లానం, రెండో వాడి యొక్క ముఖం వాడిపోయిందిట. రెండో వాడి ముఖం వాడిపోయింది. నాగార్జున ద్వితీయం పృష్టవాన్ అంటే తలకాయ వంచుకుని ఉంచున్నాడు ఆయన. వాడిపోవడం అంటే ఏంటండి? రెండో వాడు తల వంచుకుని ఉంచున్నాడు ఆయన. నాగార్జున ద్వితీయం పృష్టవాన్, నాగార్జునుడు రెండో వాడిని అడిగాడు, ఏమని? ద్వితీయస్య ముఖం మ్లానం నాగార్జున ద్వితీయం పృష్టవాన్ ముఖం కిమర్థం మ్లానం. ఏవయ్యా, నీ ముఖం ఎందుకు వాడిపోయింది, ఎందుకు తలదించుకున్నావు? రసాయనం నకుతవాన్ వా, నువ్వు రసాయనం తయారు చేయలేదా, నువ్వు మందుని కనిపెట్టలేదా అని చెప్పి అడిగాడండి ఆయన. ద్వితీయ, అప్పుడు రెండో వాడు అంటున్నాడు, నేను కనిపెట్టలేదండి మందుని, నేను తయారు చేయలేకపోయాను అన్నాడు. నాగార్జున సైంటిస్ట్ అడుగుతున్నాడు, నాగార్జునుడు అడుగుతున్నాడు, ఏమని? కిమర్థం, నువ్వు ఎందుకు తయారు చేయలేకపోయావు మందు? ద్వితీయ రాజమార్గే అహం గచ్చన్ ఆసం, మీరు చెప్పినట్టుగానే మీరు ఇచ్చినటువంటి ముడి సరుకుని తీసుకుని రాజమార్గం గుండా నేను ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే తత్ర ఏకః వృద్ధః రోగి దృష్టః, అక్కడ ఒక వృద్ధుడైనటువంటి రోగిని నేను చూశానండి. వృద్ధుడైనటువంటి ఒక రోగిని నేను చూశాను. తస్య పరిస్థితి శోచనీయ ఆసీత్, అతని యొక్క పరిస్థితి ఆలోచించదగిన విధంగా ఉంది, అంటే చాలా దయనీయంగా ఉంది. అహం తం చికిత్సాలయం నీతవాన్, కాబట్టి నేను అతను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. తస్య సేవాం కృతవాన్, రాత్రంతా పాపం వాడికి నేను సేవ చేశాను. అతః రసాయన నిర్మాణార్థం సమయః యావా నిలబ్ధః, అందువలన మీరు చెప్పినట్టుగా ఈ మందుని నేను తయారు చేయడానికి తగిన సమయం లేకుండా పోయిందండి. రాత్రంతా కూడా ఆ వృద్ధుడైనటువంటి రోగికి హాస్పిటల్లో సేవ చేశానండి. అందువలన పొద్దున్నే ఇక్కడ రావాల్సి వచ్చింది. కాబట్టి నాకు సమయం దొరకక మీ మందుని నేను తయారు చేయలేకపోయానండి అని చెప్పాడు. నాగార్జున ద్వితీయం యావా సహాయకత్వేన స్వీకృతవాన్, అప్పుడు ఈ నాగార్జునుడు రెండవ వాణ్ణే సేవకుడుగా ఎంచుకున్నాడు. అంటే రెండవ అతనికి ఉద్యోగం ఇచ్చాడు, అతని దగ్గర సహాయకుడిగా ఉండడానికి. రాజా యాతం వృత్తాంతం జ్ఞాతవాన్, వెంటనే రాజుగారు ఈ విషయాన్నంతా కూడా తెలుసుకుని తస్య ఆశ్చర్యం జాతం, వాడికి బాగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే రాజా నాగార్జునం పృష్టవాన్, ఆశ్చర్యం వేసి రాజుగారు నాగార్జున దగ్గరికి వచ్చాడు.
నాగార్జునుడితో అడుగుతున్నాడు. ఏమని? ప్రథమ రసాయనం కొత్తవా ఆనీతవాన్. ఏవయ్యా, నువ్వు ఉద్యోగం ఇస్తానన్న వాళ్ళల్లో మొట్టమొదటివాడు మందు తయారు చేసి తీసుకొచ్చాడు కదా. ద్వితీయ తథా నకుతవాన్. రెండో వాడేమో మందు తయారు చేయలేదు కదా. తథాపి అయినప్పటికీ కూడా భవాన్ ద్వితీయం యవ స్వీకృతవాన్ కిమర్థం ఇది. అయినప్పటికీ కూడా నువ్వు రెండో వాడికే ఉద్యోగం ఎందుకు ఇచ్చావు? ఎందువలన రెండో వాడికి నువ్వు ఉద్యోగం ఇచ్చావు? మందు తయారు చేసిన వాడు మొట్టమొదటి వాడైతే నువ్వు వాడిని మానేసి వాడికి రెండో వాడికి నువ్వు ఉద్యోగం ఎట్లాగిచ్చావాయా? ఎందుకు ఇచ్చావు? ఎందువలన వాడికి ఉద్యోగం ఇచ్చావని చెప్పి ఆయన ప్రశ్న వేసాడు మహారాజు గారు ఈ నాగార్జునుడితో. తథా నాగార్జున ఉక్తవాన్. అప్పుడు నాగార్జునుడు చెప్తున్నాడు, ద్వితీయ అపి రసాయనం కర్తుం సమ్యక్ జానాతి. ఏమండి, మీరు చెప్పినట్టుగానే రెండో వాడికి కూడా ఇద్దరికీ ఒకే విధమైనటువంటి విద్యాభ్యాస అర్హతలు ఉన్నాయి కాబట్టి రెండో వాడు కూడా మందు తయారు చేయడానికి సమ్యక్ జానాతి, వాడు తెలుసున్నవాడయ్యా అని చెప్పి, వాడు వాడికి కూడా రసాయన శాస్త్రం గురించి అంతా తెలుసండి, వాడు కూడా మందు తయారు చేయగలిగినటువంటి సమర్థుడే, కింటూ తేన సమయావకాశ నా లబ్ధ. కానీ వాడికి సమయము అవకాశము వాడికి లభించలేదు. ఎందుకంటే రాజమార్గంలో రోగికి సేవ చేయడం వల్ల, రాత్రంతా వాడికి హాస్పిటల్లో సేవ చేయడం వల్ల వాడికి మందు తయారు చేసేటువంటి సమయం దొరకలేదు వాడికి. కాబట్టి వాడు తయారు చేయగల సమర్థుడే అన్నాడు. సహా సేవాయాం నిరతః ఆసీత్. అతడు సేవయందు నిరంతరమైనటువంటి ఆలోచన కలిగినవాడు. అంటే సేవా నిరతుడు, ఎప్పుడూ సేవ చేయాలనుకునేటువంటి వాడు. తం రోగిణం అహం పూర్వమేవ తత్ర దృష్టవాన్. నేను ఆ రోగిని ఇంతకుముందే నేను రాజమార్గంలో చూశాను. అతః ఏవ రాజమార్గే గంతవ్యమితి ఉక్తవాన్. అందువలనే వీళ్ళిద్దరినీ కూడా రాజమార్గం గుండా వెళ్ళండి అని నేను చెప్పాను. రాజమార్గే గంతవ్యమితి ఉక్తవాన్. ప్రథమ రోగిణం దృష్టవాన్. మొట్టమొదటి వాడు రోగిని చూశాడు. చూసినప్పటికీ కూడా తథాపి గతవన్. రోగిని చూసి అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నా సరే వాడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. సహా యంత్రవత్ కార్యం కరోతి. కాబట్టి వాడి ఆలోచన విధానం కానీ వాడి బిహేవియర్ కానీ ఎట్లాంటిదిటా, ఒక యంత్రంలాగా పని చేసుకుపోతూ ఉంటామే. వాడు ఒక యంత్రంలాగా పని చేసుకుని పోతూ ఉంటాడు. తస్య సేవాభావం నాస్తి. వాడికి సేవాభావం లేదు, అంటే పరోపకార నిరత లేదు, ఎదురువారికి సాయపడాలనేటువంటి భావన వాళ్ళలో లేదు. ఎంతసేపు యంత్ర పరికరంలాగా తయారు చేస్తూనే ఉంటాడు, పని ఎందు మాత్రమే నిమగ్నమై ఉంటాడు. వాడికి సేవాభావం లేదయ్యా అని చెప్తా ఉన్నాను. కాబట్టి సేవాభావనాం వినా యంత్రవత్ కార్యం కరోతి తస్య సేవాభావం నాస్తి. సహా సేవాభావనం వినా చికిత్స కథం భవతి. సేవాభావన లేనివాడు వైద్యుడు ఎట్లాగవుతాడు? సేవాభావన లేనివాడు వైద్యుడు ఎట్లాగవుతాడయ్యా? కాబట్టి సేవాభావం ఉంటేనే కదా వైద్య వృత్తికి పనిచేస్తాడు. కాబట్టి వాడికి సేవాభావం లేదు, వాడు ఎల్లప్పుడూ యంత్రంలాగా పని చేసుకుంటూ పోతాడు. కాబట్టి అటువంటి వాడికి నేను ఉద్యోగం ఇవ్వలేదయ్యా. కథా మమం సహాయక భవితుం అర్హతి. కాబట్టి సేవాభావన లేనివాడు నాకు సేవకుడుగా సహాయకుడుగా ఎట్లా పనిచేస్తాడు? అతః ద్వితీయం ఏవ స్వీకృతవానితి. అందువలన నేను రెండో వాడినే సేవకుడుగా తీసుకోవడం జరిగిందయ్యా అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ క్లుప్తంగా ఏం చెప్తా ఉన్నాడయ్యా అంటే, నాగార్జునుడు అనేటువంటి ఒక రసాయన శాస్త్రజ్ఞుడు, చికిత్సకుడు ఎప్పుడూ కూడా ప్రయోగశాల యందు పనియందు మాత్రమే నిమగ్నమై ఉండేటువంటి వాడు. కాబట్టి అతను ఒకరోజు రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా పని చాలా ఉంది కాబట్టి నాకు సహాయకుడు కావాలయ్యా అని చెప్పి అడగగానే రాజుగారు రేపొద్దున్న
ఆ అవకాశాన్ని కల్పిస్తాను. కాబట్టి రేపు యోగ్యులైనటువంటి యువకులు వస్తారు, వాళ్ళలో నీకు తగిన అర్హత ఉన్న వాడిని మాత్రం ఉద్యోగంలోకి తీసుకో అని చెప్పి మరుసటి రోజు ఒక ఇద్దరు యువకులు వచ్చినప్పటికీ వాళ్ళకి ఈ రసాయన శాస్త్రజ్ఞుడు ఒక పరీక్ష పెట్టాడు. అంటే పరీక్ష అనేటువంటి హెడ్డింగ్లోనే ఉంది ఇక్కడ. ఆ ఒక పరీక్ష పెట్టాడు. ఏమనండి, మందులు తయారు చేయడానికి కావలసినటువంటి ఒక ముడి సరుకుని తెచ్చి ఇద్దరికి చెరొకటి ఇచ్చి మీరు ఇంటికి పోయి రసాయనాన్ని తయారు చేసి రేపు ఉదయాన్నే నాకు సమర్పించండి. కానీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం రాజమార్గం గుండానే వెళ్ళాలి, మీరు వెళ్ళేటప్పుడు రాజమార్గం గుండానే వెళ్ళాలి అని చెప్పాడు. అని చెప్పడం చేత ఇద్దరూ కూడా ఏమనుకుంటున్నారయ్యా అంటే, ఇద్దరూ ఒకే విద్యాభ్యాసములు అంటే ఒకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండడం చేత, సమాన విద్యా అర్హతలు కలిగి ఉండడం చేత ఈ ఉద్యోగం రేపు నాకే వస్తుంది అనేటువంటి ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే మొట్టమొదటి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే ఇద్దరు వచ్చారు రసాయన శాస్త్రజ్ఞుడి దగ్గరికి. వస్తే మొదటివాడు చాలా ఆనందంగా, అయ్యా మీరు ఇచ్చినటువంటి ముడి సరుకుల్ని నేను రసాయనంగా తయారు చేసి తెచ్చానండి, కాబట్టి మీరు చూడండి అన్నాడు. రెండవ వాడు మాత్రం తలకాయ దించుకుని మొహం వాడిపోయినట్టుగా ఉంది. వాడిని అడిగాడు శాస్త్రజ్ఞుడు, ఏవయ్యా నువ్వు ఎందుకు తల వంచుకొని కూర్చున్నావు, మందు తయారు చేయలేదా ఏంటి అని. అయ్యా మీరు చెప్పినట్టుగా నేను మీ ముడి సరుకును తీసుకుని రాజమార్గం గుండా పోతా ఉంటే అక్కడ ఒక ముసలివాడైనటువంటి ఒక రోగి కనపడ్డాడని నాకు. అతని యొక్క పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది, కాబట్టి అతన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. రాత్రంతా కూడా వాడికి సేవ చేశానండి. అందువలన నేను మందును తయారు చేసి తీసుకురాలేకపోయాను అన్నాడు. వెంటనే ఆ శాస్త్రజ్ఞుడు రెండో వాడికి ఉద్యోగం ఇచ్చాడు. ఈ విషయం అంతా రాజుగారికి తెలిసింది. అదేందయ్యా, ఈ రెండో వాడికి ఉద్యోగం ఇవ్వడమేటాన్ని ఆయనకి సందేహం వచ్చి ఎందువలన రెండో వాడికి ఉద్యోగం ఇచ్చాడో తెలుసుకోవాలని శాస్త్రజ్ఞుని దగ్గరికి వచ్చి ఏవయ్యా, మొదటి వాడేమో మందు తయారు చేసి తెస్తే వాడికి ఉద్యోగం ఇవ్వడం మానేసి మందు తయారు చేయని వాడికి ఉద్యోగం ఎట్లాగిచ్చావు అని చెప్పి అడిగితే, ఓ మహారాజా మీరు అన్నది కూడా కరెక్టే, మొట్టమొదటి వాడు రెండో వాడికి ఇద్దరికి కూడా నేను రసాయనం ఇస్తూ మీరు రాజమార్గం గుండానే వెళ్ళండి అని ఒక మాట చెప్పాను. ఎందుకంటే రాజమార్గంలో ఒక రోగి ఉన్న విషయం నేను ఇంతకు ముందే చూశాను, కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా ఆ రాజమార్గం గుండానే వెళ్ళండి అని చెప్పే. అందులో మొట్టమొదటి వాడు ఆ రోగిని చూసినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి మందుని తయారు చేసి తెచ్చాడు. రెండో వాడు మాత్రం ఆ రోగిని చూసి వాడు దయనీయ పరిస్థితిని చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి రాత్రంతా వాడికి సేవాభావంతో సర్వీస్ చేసి పొద్దున్నే ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఇందులో మొట్టమొదటి వాడు ఒక యంత్ర పరికరంలాగా పని చేసుకుంటూ వెళ్ళడమే వాడి యొక్క దృష్టి. కానీ చికిత్సకుడికి ఉండే లక్షణం అది కాదుగా. సేవాభావం లేనివాడు ఎట్లా వైద్యం చేస్తాడు, ఎట్లా చికిత్స చేస్తాడు? ఇప్పుడు నాకు సహాయపడాలంటే సేవాభావం కలిగి ఉండాలి. కాబట్టి ఆ సేవాభావం అనేటువంటిది మొదటి వాళ్ళలో లేదు, అది రెండో వాళ్ళలో ఉంది. కాబట్టి రెండో వాడు కూడా మందు తయారు చేయడానికి తగిన అర్హతలు ఉన్నాయి, వాడికి తెలివితేటలు కూడా ఉన్నాయి. కానీ సమయాభావం, ఆ పేషెంట్ని తీసుకెళ్ళి
హాస్పిటల్లో వైద్యం చేయించడం, సర్వీస్ చేయడం వల్ల వాడికి సమయం దొరకకపోవడం చేత వాడు మందు తయారు చేయలేదు. కాబట్టి మందు తయారు చేయడానికి వీడు కూడా అర్హుడే, వీడు కూడా సమర్థుడే. కాబట్టి వీడికి సేవాభావం, సేవా నిరతి, సేవా తత్వం వీడిలో ఉంది. కాబట్టి నాకు సహాయకుడిగా, సేవకుడిగా అర్హతలు తగినవి వీడికే ఉన్నాయి. కాబట్టి నేను వీడికి ఉద్యోగాన్ని ఇచ్చేనయ్యా అని చెప్పి ఆ సైంటిస్టు వీడికి చెప్పడం, మహారాజు గారికి సమాధానం చెప్పడం జరిగిందండి. ఇందులో మనకి 2 ప్రశ్నలు ఉన్నాయి. అవి కూడా మనం రాసుకోవాలి. ఒకటి, నాగార్జున కహ అని ఇచ్చాడు వాడు. దీని ఆన్సర్ కూడా మనం పూరాగా రాయాలి. ఎట్లాగయ్యా అంటే నాగార్జున కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞ, కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞ. మన పాఠ్యభాగం ఫస్ట్లోనే ఉందండి. కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞ అని చెప్పి మనకి ఇక్కడ ఉంది. రసాయన నాగార్జున కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞ, నాగార్జున కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞ ప్రసిద్ధ చికిత్సక అని కూడా రాయాలని మనం. ప్రసిద్ధ చికిత్సక నాగార్జున కహ అని పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మనం ఏం రాయాలంటే సమాధానం నాగార్జున కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞ ప్రసిద్ధ చికిత్సక. నాగార్జునుడు ఎవరయ్యా అని మనకు ప్రశ్న వేస్తే ఒకానొక రసాయన శాస్త్రజ్ఞుడు, ప్రసిద్ధి పొందినటువంటి వైద్యుడు అని చెప్పి మనం రాయాలండి. అట్లాగే 2వ ప్రశ్న కూడా మనకి ఇచ్చారు. 2వ ప్రశ్న ఏమిటయ్యా అంటే ద్వితీయ రాజమార్గే గచ్చన్ కం దృష్టవాన్. ద్వితీయ రాజమార్గే గచ్చన్ కం దృష్టవాన్. దృష్టవాన్, కం దృష్టవాన్ అంటే రాజమార్గంలో వెళ్ళేటప్పుడు రెండోవాడు ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడండి? ఏకం వృద్ధం రోగిణం. ఈ ఆన్సర్. ద్వితీయ రాజమార్గే గచ్చన్ ఏకం వృద్ధం రోగిణం దృష్టవాన్. రెండో ప్రశ్నకు వచ్చేటప్పటికి ద్వితీయ రాజమార్గే గచ్చన్ కం దృష్టవాన్ అంటే రెండో వాడు రాజమార్గంలో వెళ్ళేటప్పుడు ఎవరిని చూశాడు? రెండవ వాడు
రాజమార్గంలో వెళ్ళేటప్పుడు ఎవరిని చూశాడు అంటే ద్వితీయ రాజమార్గే గచ్చన్, రెండోవాడు రాజమార్గంలో వెళ్ళేటప్పుడు ఏకం వృద్ధం రోగిణం దృష్టవాన్, ఒక ముసలివాడైనటువంటి రోగిని చూశాడు, ఒక ముసలివాడైన రోగిని చూశాడు. ఈ రెండు క్వశ్చన్లు కూడా మనం పాఠం చెప్పినప్పుడే మనకి ఈ విషయాలు తెలియాలండి. తెలిస్తే పాఠాన్ని శ్రద్ధగా వింటే ఈ ఆన్సర్లో మనం సులువుగా రాయడానికి వీలుంటుంది. కాబట్టి మొట్టమొదటి క్వశ్చన్లో నాగార్జున కహ అని పడిచినప్పుడు కశ్చన రసాయన శాస్త్రజ్ఞ ప్రసిద్ధ చికిత్సక అని చెప్పి ఆన్సర్ రాయాలి. అట్లాగే ద్వితీయ రాజమార్గే గచ్చన్ కం దృష్టవాన్, రెండోవాడు రాజమార్గంలో వెళ్ళేటప్పుడు ఎవరిని చూశాడు అంటే రెండోవాడు రాజమార్గంలో వెళ్ళేటప్పుడు ద్వితీయ రాజమార్గే గచ్చన్ ఏకం వృద్ధం రోగిణం దృష్టవాన్, ఒక ముసలివాడైనటువంటి రోగిని చూశాడు అని చెప్పి మన ఆన్సర్ రాయాలండి. ఇవి కూడా పబ్లిక్లో రావచ్చు. వీటి గురించి కూడా మనం ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 4లో మనం 8 మార్కులు అండి. క్వశ్చన్ నెంబర్ 4లో 8 మార్కులు. 8 మార్కుల్లో ఈ ప్రశ్నలు కూడా అడగచ్చు. ఉన్నవి 4 పాఠాలు ఉన్నాయి కాబట్టి 4 పాఠాల్లోంచి చదువుకుంటే సులువుగా మీరు 4 క్వశ్చన్లు రాయడానికి అవకాశం ఉంటుంది. 4 క్వశ్చన్లకి 4 × 8 మార్క్స్ అండి. కాబట్టి 2 పాఠాలు అయినాయి ఇప్పటికి మనకి నాన్ డీటెయిల్ నుంచి. రేపటి క్లాసులో త్యాగస్య మహిమ అంటే త్యాగము యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకోబోతాం. అది కూడా ఈ షార్ట్ ఆన్సర్లోకి వచ్చే పాఠం. కాబట్టి రేపటి క్లాసులో మనం త్యాగము యొక్క గొప్పతనం గురించి త్యాగస్య మహిమ అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.